చూస్తున్న మొలకల చెరువు కల్తీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఇబ్రహీంపట్నం ఏరియాలో పెద్ద సిండికేట్ వ్యవహారం బయటపడింది. ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్ను సీజ్ చేయడంతో ఈ మద్యం సిండికేట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఏఎన్ఆర్ బార్ నిర్వాహకుడైన అత్తేపల్లి జనార్దన్ రావు మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో కీలక నిందితుడిగా గుర్తించబడ్డాడు. నిందితుడు అత్తేపల్లి జనార్దన్ రావు విదేశాలకు పారిపోవడం, ఈ వ్యవహారంలో పాల్పంచుకున్న స్థానిక సిండికేట్ వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. ఇక అత్తేపల్లి జనార్దన్ రావు మద్యం వ్యాపారంలో పొలిటికల్ కింగ్లు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములుగా ఉన్నారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మొలకల చెరువు మద్యం కేసు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మద్యం వ్యాపారులను షేక్ చేస్తుంది. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో వెలుగు చూసిన భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను చంద్రబాబు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, రైట్ వెన్నెల, ఎన్టీఆర్ జిల్లాలో అన్నమయ్య జిల్లాకు సంబంధించి కల్తీ మద్యం ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గత రాత్రి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఒక బార్ అండ్ రెస్టారెంట్ ని సీజ్ చేయడంతో కూడా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వైన్ షాప్ క్లోజ్ చేయడంతో పాటుగా ఈ బెల్ట్ షాప్ నుంచి కూడా కొన్ని వందల బెల్ట్ షాపులకు కూడా ఇక్కడి నుంచే మద్యం సిండికేట్ వ్యాపారంగా వెళ్లడంతో కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొంతమేర భయాందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే మొలకల చెరువు సంబంధించినటువంటి నకిలీ మద్యం ఏదైతే ఉందో దాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వైన్ షాప్ లో కూడా అతనే ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు కూడా ఇక్కడ గుర్తించారు. దీంట్లో కూడా ఈ బెల్ట్ షాపులు ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వైన్ షాప్ కూడా ఈ నకిలీ మద్యం చేరిందనే ఘటనపై కూడా ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా అయితే తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి నకిలీ మద్యం అయితే కనుగొనలేకలేదని చెప్పేసి అయితే కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైతే ఈ నకిలీ మద్యంలో ఏవైనా ముద్దాయిగా ఉన్నటువంటి జనార్దన్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి షాపే ఇది కావడంతో కూడా దీన్ని అధికారులు అయితే సీజ్ చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఈ మద్యంలో కుంభకోణంలో ఉన్నటువంటి ప్రధానంగా ముద్దాయిలు కూడా ఇప్పటికే విదేశాలకి పారిపోవడంతో కూడా దీంతో ఉన్నటువంటి మరికొంతరం వైపు కూడా పోలీసులు అయితే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు. దాంట్లో కూడా దీంట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి అత్తేపల్లి జనార్దన్ ఇప్పటికే విదేశాలకు పారిపోయారు. దీంతో పాటుగా ఇంకా మరికొన్ని షాపులు ఎక్కడైతే ఉన్నాయి ఈ నకిలీ మద్యం ఎక్కడికైతే తరలించారనే కోణంలో కూడా అయితే మాత్రం పోలీసులు అయితే చేస్తున్నారు. దీంతో పాటుగా ఇటీవలే ఈ అత్తేపల్లి జనార్దన్ కూడా ప్రధానంగా టీడీపీలో చేరటం, అదేవిధంగా ఈ నకిలీ మద్యం వ్యాపారం కూడా పెద్ద ఎత్తున నిర్వహించడంలో కూడా ఇబ్రహీంపట్నంలో సమీపంలో ఉన్నటువంటి ఆ షాపులకు పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మద్యం అయితే మాత్రం పెద్ద ఎత్తున తరలిస్తారు. కానీ ఇప్పుడు ఈ నకిలీ మద్యం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా
ఉందా లేదా అనేది మాత్రం కూడా పోలీసులు కనుగొనేందుకు పెద్ద ఎత్తున మాత్రం గాలింపులు చేస్తారు. అదేవిధంగా కూడా ఈ ఎక్కడైతే మద్యం ముడుపులు అదేవిధంగా నకిలీ మద్యం వ్యాపారాలు ఎక్కడైతే జరుగుతుందో దానిపై కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి సారించారు. దాంతో పాటుగానే ఏదైతే డొంకలు ఉన్నాయో వాటిపై కూడా పోలీసులు అయితే మాత్రం కూడా గాలింపు చేస్తారని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మరోసారి మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం కూడా దీనిపై కూడా ఇటేపు సీఎం చంద్రబాబు కూడా ప్రధానంగా అయితే మాత్రం దీనికి సీరియస్ గా అయ్యారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు ఎట్టి పరిస్థితుల్లో జరిగే సహించేది లేదని చెప్పేది కూడా చెప్పారు. ప్రజల ఆరోగ్యమే చెలగాటం ఆడపై ఉక్కుపాదం మోపాలని చెప్పేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాల మొలకల చెరువులు వెళ్లి చూసిన ఈ భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పేది కూడా అంతటి వారైన పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేది కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిగా నిష్పక్షపాతంగానే దర్యాప్తు జరపాలని కూడా ఆయనైతే సూచించారని చెప్పుకోవచ్చు. దీంతో మొలకల చెరువు ఘటన నేపథ్యంలో కూడా ఆదివారం తన కార్యాలయంలో కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నత అధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దీంతో కూడా ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ కూడా ఈ కమిషనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొలకల చెరువు నకిలీ మద్యం దందా గుట్రట్టు చేయాలని చెప్పేసి అయితే అధికారులకు ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కూడా తొలుత కొందరు వ్యక్తులు నకిలీ మద్యం బాటిల్తో పట్టుబడ్డారు. వీరిని విచారించగా మరికొంత సమాచారం అయితే తెలుసుకున్నారు. దీంతో కూడా మొత్తం కూడా ఈ దందాకు సంబంధించి 14 మందిని అయితే మాత్రం గుర్తించారు. వారిలో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఈ ఘటన స్థలానికి వెళ్ళి చూడగా లేబుల్స్ స్టిక్కర్లు అదేవిధంగా వివిధ నకిలీ బ్రాండ్లను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఆ పూర్తి ఆధారాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అయితే మాత్రం కూడా అందజేశారు. దాంట్లోనే ప్రధానంగా ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు ఇప్పటికే కూడా విదేశాలు చెక్కేశారు. దీంతో కూడా విజయవాడ సమీపంలో అంటే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ బార్ లైసెన్స్ కూడా ఇతర పేరు మీద ఉండటం కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ బార్ అండ్ రెస్టారెంట్ కూడా అధికారులు సీజ్ చేసినట్లుగా అయితే తెలిపారు. అంతే ప్రధానంగా ఇప్పటికే కూడా ఈ తమిళనాడు ఒడిశా రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు అందులోనే ఈ పనాగం అంతా కూడా నడిచినట్లు చెప్తున్నారు. ఇప్పటికే కూడా ములకల చెరువులోని రాన్ స్టాక్ అనే వైన్స్ లో ఈ 2 లైసెన్సులు ఉన్న దుకాణాల ద్వారానే విక్రయించినట్లు కూడా ఏదైతే నిందితులు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళు కూడా అంగీకరించినట్లు కూడా అధికారులు అయితే మాత్రం వివరించారని చెప్పుకో. దీంతో పాటుగా ఈ దందా వెనకాల ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా కోణంలో కూడా కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఆ దర్యాప్తు అయితే చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. వెనల దీంతో పాటుగా రైట్, థాంక్యూ యశ్వంత్.